పెద్దబాబు అమ్మా తీసుకో. పార్వతి నన్ను తీసుకెళ్ళు. అమ్మా పెదబాబుకి చూపులేదా? కోల్పోయాడు. కాని ఉత్సవం రోజు కంటి చూపు వచ్చి ఆనందంగా స్వామివారి ఉత్సవాలు చూస్తాడని నమ్ముతున్నాను. చిన్నబాబు వాళ్ళకి చెక్కివ్వు. ఉత్సవాలు వైభవంగా జరగాలని మా ఘట్టంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ₹1,00,00,000 ఇస్తున్నాం. ₹1,00,00,000? తక్కువైతే ఇంకో 1,00,00,000 తీసుకెళ్ళండి, కానీ ఎక్కడ లోటు రాకూడదు. నాకు లోటు ఏర్పడుతుందేమో అని అనిపిస్తుంది అంకుల్. మీరు బయలుదేరండి. వెళ్ళొస్తామమ్మా. ఉంటాము. నీలాంబరి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటా మాటలు? అంకుల్, ఈ ఇంటి పెద్ద కోడల్ని నన్ను కాదని మీరు ఏం చేసినా అనర్థమే వస్తుంది. నాకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఇంకెవరికో దక్కితే సహించేదే లేదు. ఉత్సవాల్లో పెద్దబాబుని చూడగలగాలి అని చెప్పాను. తనకి చూపొచ్చేలా ఎవరు చేసినా నాకు సంతోషమే, కాని తెప్పించిన వాళ్లే ఈ ఇంటి కోడలుగా ఉంటారంటే అన్యాయం. నాకు ముందా పట్టు వస్త్రాలు ఇవ్వండి ఆంటీ. ఉత్సవాల రోజు నేనే తీసుకొస్తాను. అలాగే పెద్దబాబు, నీలాంబరికి ఏం కావాలో అది చెయ్యి. అలాగే అమ్మా. పార్వతి ఇది పట్టుకో. అదేంటి నాకిమ్మంటే దానికి ఇస్తున్నావేంటి? నీకే ఇస్తున్నాను నీలాంబరి. ఇట్లా వచ్చాను. ఎక్కడా? ఎదురుగానే ఉన్నానుగా. ఓకే చాలా. ఇంకేమైనా కావాలా? నీ భార్యగా నీ పక్కనుంటానంటే నన్ను ఇంతలా అవమానిస్తారా? ఆంటీ అసలు ఏంటిది? ఉత్సవాల్లో ఎవరి స్థానం ఏంటో అని నిర్ణయించేది ఆ వీరభద్రుడు. అప్పటి వరకు ఏమైనా జరగొచ్చు. అదుపులో ఉంటావో ఇంకెక్కడ ఉంటావో బాగా ఆలోచించుకో. చెంప బాగా ఎర్రగా కందిపోయినట్టుంది పాపం. కాలిపోతున్నట్టుంది. ఇప్పుడు నీకు మండిపోవచ్చు నీలంబరి, కాని ఉత్సవాల్లో కూడా ఇలాగే వెకిలి చేష్టలు చేస్తే తగలబడి బూడిదైపోతావు. నీలాంబరి అమ్మ చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. పద పార్వతి. పదాంటి. నీలమ్మ, అఖిలకిచ్చిన వార్నింగ్ షాట్స్ గుర్తొస్తున్నాయా? నాకు తెలుసు, నీ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆస్తంతా నీ పేరు మీదున్నా అఖిలక్క రవ్వంత కూడా కంగారు పడ్డలే, చూసావా? గంభీరంగా ఉన్నంత మాత్రాన ధైర్యంగా ఉన్నట్టు కాదు చీపురాంటి. నువ్వెన్ననుకున్నా దేవుడి ఆశీర్వాదం నీకు లేదనిపిస్తోంది. నీలు ఫీల్ అవ్వకు. ఎందుకంటే పట్టు వస్త్రాలు తీసుకోవడానికి అడుగు వెయ్యగానే జారి పడిపోయావు. నీలమా, నీలమా, లే నీలమా, నీలమా, ఒసేయ్ లేవే, లే నీలమా. అయ్యో నీలమా,
నీలమా అయ్యో నీలమా లేగో నీలు నీలమా 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 లే నీలమా నీలు లే నీలమా నీలమా నీలు లే లే నీలమా నీలమా ఏమైంది అఖిలక్క బెదిరింపులకి గుండె ఆగిపోయేలా ఉన్నావే ఆడపిల్లకి కళ్ళు తిరిగితే గుడ్ న్యూస్ చెప్పాలి కానీ నువ్వున్న పరిస్థితుల్లో అన్ని బ్యాడ్ న్యూస్లే అనుకుంటా చీపురా అంటే నేను 6 నెలలకొక్కసారి రక్త మార్పిడి చేసుకోవాలి. అందుకే ఇలా కళ్ళు తిరుగుతున్నాయంటే ఇంకో 2 వారాల్లో రక్తం మార్చుకోకపోతే నా శరీరం కుళ్ళిపోతుందంటే వారిని నీకేం పోయే కాలం వచ్చింది నీలమ్మా చంపకుండానే చచ్చేలా ఉన్నావు కదూ అంటే 2 గంటలు నాది కాదనుకొని హాస్పిటల్కి వెళితే చాలు. ఆ తర్వాత 1000 ఏనుగుల బలంతో తిరిగొస్తాను. డాక్టర్, నా రక్తం మార్చుకునే టైం వచ్చింది. రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ముందే చెప్తున్నాను, అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. అవకాశం ఉండుంటే డైరెక్ట్ గా పచ్చి నెత్తురు తాగేదానివేమో. ఈ పనైపోతే నా విశ్వరూపం చూపిస్తానంటే రక్త మార్పిడే జరుగుతుందో లేకపోతే వీరభద్రుడి దగ్గర నీ బలే జరుగుతుందో చూసుకో. ఏది జరుగుతుందో అతి త్వరలో నువ్వే చూద్దుగానా అంటే ఇంత టైం అయినా రాలేదు. ఈ వారంలో 3 రోజులు రాత్రి లేటుగా వచ్చాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎక్కడికెళ్తున్నాడో ఏంటో అడిగి కడిగి పారేస్తాను. టాబ్లెట్స్ కూడా అయిపోయాయి. ఆర్డర్ చేస్తే వెంటనే వస్తాయా? హలో, గైనోసెట్ టాబ్లెట్స్ ఉన్నాయా? బంగారం బంగారం ఇప్పుడు అలా వచ్చేది? టాబ్లెట్స్ అయిపోయాయని మెడికల్ షాప్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. మెడికల్ షాప్ పడుతున్నా. అక్కర్లేదు బంగారం, నేను తెచ్చిపెట్టాను. ఫోన్ ఇటు. హలో, టాబ్లెట్లు ఉన్నాయిలేండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ పెట్టావరా? నేను వెతికాను, ఎక్కడా దొరకలేదు. కూల్ బంగారం, నేను ఇస్తానుగా. ఇవ్రా. టొట్టడాయ్. తీసుకో బంగారం. అడ్వాన్స్ విషెస్. హ్యాపీ మదర్స్ డే. రే మహి, నువ్వు వెళ్ళింది? అవును బంగారం, నా చిట్టి పాపాయిని మోస్తున్నా. ఈ చిట్టి తల్లికి అభినందనలు చెప్పాలి కదా. తీసుకో. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ బంగారం. అరే, కనులో కన్నీళ్ళు పెట్టుకోవడం కాదమ్మా ఇవి తీసుకొచ్చింది. ఇంకా ఏదో ఇస్తామనుకున్నాను. ఇంకా ఏం కావాలి? చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేంటో చెప్పు, లేకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది?
నేను డిసప్పాయింట్ చేయనులే. నిజమా నిజమా నిజమా? ఆ, కావాలంటే ఏంటో అనుకున్నాను, దగ్గరికి రాకూడదని చెప్పాను కదా. అదేంటి బంగారం? ముందు టాబ్లెట్స్ ఇవ్వు, టైంకి వేసుకోవాలి. నువ్వు కొంట వేషాలు వేసావంటే చెంప వాచిపోతుంది చెప్తున్నాను. ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇచ్చాక చాలా రొమాంటిక్ గా మూవ్ అవుతాం అనుకున్నాను. పూలు తీసుకొచ్చి ఏం చేసావురా? చేతిలో పెట్టావు, తల్లో పెట్టుకునేలా తీసుకురావాలరా వెర్రి నాగన్నా. చెప్తే మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని కదా. రేపు తీసుకొస్తాను కానీ ఈ రోజుకి ఇలా కానిచ్చేద్దామే. అంత సీన్ లేదు, మమ్మీని అవుతున్నాను, అదుపులో ఉండాలి. వెళ్ళు వెళ్ళు, బయటకెళ్ళు, వెళ్ళు. బయటికా? ఎస్. టాబ్లెట్స్ ఎక్కడ పెట్టావు? నా ఆఫీస్ బ్యాగ్ లో ఉన్నాయి. నేను తీసుకుంటానులే గాని నువ్వు పిల్ల దుప్పటి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. బంగారం తీసుకో. బంగారం ఏంటిది? వెళ్ళు వెళ్ళు. బంగారం వెళ్ళమని చెప్పానుగా. బంగారం ఆ మూల పడుకో. వెళ్ళు. పార్వతి, 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 ఏయ్ చలేస్తుందా? పార్వతి, పార్వతి, జ్వరంగా ఉందా? ఒళ్ళు వేడిగా ఉంది. పార్వతి, పార్వతి, అయ్యో చలి జ్వరం ఉన్నట్టుంది. పార్వతి, 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 ఏమైంది పార్వతి? పార్వతి, పార్వతి, ఏంటిది? ఇంత జ్వరం పెట్టుకొని చెప్పకుండా అలాగే పడుకున్నావేంటి? పర్వాలేదు పెద్దబాబు గారు. జ్వరంగా ఉంటే పర్వాలేదంటావేంటి? హాస్పిటల్కి వెళ్దాం పదా. మహి, ఐశ్వర్య, మహి, పెద్దబాబు గారు మహి, పిలవకండి, ఇప్పటికీ బాగా లేట్ అయింది. వాళ్ళు పడుకుని ఉంటారు. వాళ్ళు వస్తే హాస్పిటల్కి వెళ్దాం పార్వతి. లే పార్వతి. నాకేం కాలేదు పెద్దబాబు గారు, కషాయం తాగినాను, పొద్దున కల్లా తగ్గిపోతుంది. కషాయంతో చలి జ్వరం తగ్గుతుందా? టాబ్లెట్ వేసుకుంది ఆగు. ఒక్క నిమిషం ముందు.
టాబ్లెట్స్ ఉన్నాయి. పారాసిటమాల్ ఏదై ఉంటుంది. పార్వతి, 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 పెద్దబాబు గారు పార్వతి, లే పార్వతి. పార్వతి, ఈ టాబ్లెట్ షీట్ బ్లూ కలర్, ఐ మీన్ నీలం రంగులోనే ఉందా? అవును పెద్దబాబు గారు. అయితే అయితే ఇదే జ్వరం టాబ్లెట్. లే పార్వతి, టాబ్లెట్ వేసుకో. టాబ్లెట్ వేసుకో. ఇంకా చలేస్తుంది నీకు. లే, నువ్వు లే, బెడ్ మీద పడుకో. లే, నన్ను కిందే పడుకుంటాను పెద్దబాబు గారు. మీరెళ్ళి పడుకోండి. ఇంత జ్వరంగా ఉంటే కింద పడుకుంటావా? నాకేం కాలేదు కదా, నేను బానే ఉన్నాను కదా. నేను ఇక్కడ పడుకుంటా, నువ్వు బెడ్ మీద పడుకో. లే, లే పార్వతి. వద్దు పెద్దబాబు గారు. లేమంటున్నాను కదా. లే పెద్దబాబు గారు. లే పార్వతి, లే పెద్దబాబు గారు. లే. లే పార్వతి. పెద్దబాబు గారు. తెల్లారిలోపు జ్వరం తగ్గిపోతుంది. ఈ ప్రేమే నన్ను మీ నుండి దూరం చెయ్యనీయదు పెద్దబాబు గారు. మీరంటే నాకు ప్రాణం, కానీ మీకు దూరంగా ఉండాలా? మాట నిలబెట్టుకునేదాకా, మీకు కంటి చూపు వచ్చేదాకా ఇంతేనేమో. పార్వతి, ఒంట్లో బాగాలేకపోతే చెప్పాలి. నాతో సరిగ్గా మాట్లాడకుండా, ఏం చెప్పకుండా ఉంటే ఎలా అర్థమవుతుంది పార్వతి? నా కళ్ళు కనపడకపోతే ఏంటి చెప్పు? నాకు గుండె ఉంది పార్వతి. ఈ హృదయం అన్నిటినీ అర్థం చేసుకుంటుంది, అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. ఏంటంటే నీలమా, పార్వతి ఆరోగ్యం పాడేనట్టా కానట్టా? దాని అవతారం ఎలా ఉందో చూస్తే తెలిసిపోతుందంటీ. భవానీ, అక్క, ఇట్రా. అక్క, ఏంటా గుసగుసలు? పేపర్లో కన్నా మీ దగ్గరే వార్తలు ఎక్కువ ఉంటాయి. మాకు చెప్పొచ్చు కదా. మా దగ్గర తాజా వార్తలే ఉంటాయక్క. హాయ్ బ్రో. ఐశ్వర్య, పార్వతి ఎక్కడుంది? కాఫీ తీసుకొస్తానని వెళ్ళింది బావా. ఇంకా రాలేదేంటి? నేను చూసొస్తాను.